కామ్య కర్మలు ఎలా బంధిస్తాయో, బుద్ధిని నిలకడ లేకుండా ఎలా చేస్తాయో వివరించిన తరువాత ఇప్పుడు భగవంతుడు అర్జునుడిని ఉద్దేశించి అందరికీ ఒక సందేశం. అన్నీ కూడా భవ 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 అనంది. మామూలుగా దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, ఆయుష్మాన్ భవ అంటుంటారు పెద్దలు. ఇక్కడ కృష్ణుడు కూడా ఆశీర్వాదపూర్వకమైన ఓ సూచన ఏమిటి ఏం చెప్తున్నాడు? వేదములు త్రైగుణ్య విషయా, అంటే 3 గుణాలకు సంబంధించిన ఈ ప్రాపంచిక విషయాల్ని చెప్తాయి. వేదాలంటే ఏంటి? ఇక్కడ కర్మకాండ సంబంధించినటువంటివి, అంతేగాని ఉపనిషత్తులు కాదు, చెప్తాయి. కాబట్టి నువ్వేం చేయాలి? అవే పట్టుకొని దాంట్లోనే ఉండద్దు. నిస్త్రైగుణ్యో భవ, ఎంత మంచిది. నువ్వు ఏమని త్రిగుణాలకు అతీతముగా ఉండు, త్రిగుణంలో కూరుకుపోవద్దు. ఎందుకని? వేదాల్లో చెప్పినవన్నీ వాటికి సంబంధించినవి కదా. రకరకాలైన కోరికలు అన్ని తీర్చుకోవడం అన్నీ ఉంటాయి. ఇప్పుడు గుణాల యొక్క ఆటలో కట్టుబడినంతసేపు మానవుడికి ఇవే ప్రేరణలు వస్తాయి. ఏమొస్తాయి? ఇదిగో తర్వాత ఇంతకుముందు వివరించారు కదా, స్వర్గం కావాలి, అది కావాలి, ఇది కావాలి. కాబట్టి దాంట్లో ఇరుక్కుపోవద్దు. నిస్త్రైగుణ్యో భవ, నిర్ద్వంద్వో భవ. గుణాలకు అతీతంగా ఉండటం ఎట్లా స్వామి అంటే ఏమి లేదు. ఏ ద్వంద్వాలు అయితే వచ్చి పడతాయో ప్రపంచంలో, ఈ ద్వంద్వ పరిస్థితుల్ని తట్టుకొని బ్యాలెన్స్డ్గా సమతూకం అంటే సమతుల్యంగా నిలబడడానికి ఎప్పుడు ప్రయత్నం చెయ్యాలి. దాంట్లో ఉండు, నిర్ద్వంద్వో భవ. ద్వంద్వాలకు అతీతంగా తట్టుకొని నిలబడాలంటే ఎట్లా స్వామి? నిత్య సత్వస్థో భవ. అంటే రజస్సు తమస్సు ఉన్నంతసేపు తట్టుకోలేరు, మనసు ఎగిరి పడుతుంది, ఏదో ఒకటి గుణుగుతుంది, సణుగుతుంది, ఏమో అంటుంది. అందుకని సత్వగుణములో నిలిచి ఉంటే ఎప్పుడు నిత్య సత్వస్థో భవ. అది ఎట్లా సాధ్యం స్వామి? ఆత్మవాన్ భవ. ఏమిటి? ఆత్మవంతుడా, ధనవంతుడు, శీలవంతుడు అట్లా కాదు. మరేమిటి? ఆత్మలో నీ దృష్టి నిలుపు అని అర్థం. అవునా? అంటే ఒకదానికి లింక్ ఉంది ఇక్కడ. అంటే దేనిపైన పెడితే మన దృష్టి ఈ స్థితులన్నీ వస్తాయంటే ఫైనల్ గా ఆత్మ యందు నిలిపితేనే. ఎందుకు? గుణములకు అతీతం. ఈ వాసనలు ఉన్నాయి కదా, అవి త్రిగుణాలే కదా, వాటికి అతీతమైనటువంటిది ఆత్మే. నిస్త్రైగుణ్యో భవ అంటే ఏంటి? ఆత్మవాన్ భవ అనే అర్థం. ఆత్మలో నిలబడి వాడు గుణాలకు అతీతంగా నిలబడలేడు. గుణాల ప్రేరణ వచ్చే ఏంటి ఆలోచనలు ఉన్నాయి కదా, ద్వంద్వాల గురించినటువంటి వాటికి అతీతంగా నిలవలేడు. సో అది లక్ష్యం సూచించాడు. ఇలా సూచించిన తరువాత భగవంతుడు ఒక విషయం చెప్పాడు. ఈ కర్మలు, ఈ శాస్త్రములు, కర్మకాండకి సంబంధించిన శాస్త్రాలు నీకు అవసరం లేదు. ఏది? ఈ బుద్ధి యోగాన్ని, కర్మయోగాన్ని ఆచరించేవాడికి. ఈ కర్మయోగం ఎంతకాలం ఆచరించాలి? ఇప్పుడు ఏమన్నాడు? ఆత్మవాన్ భవ అన్నాడా? ఆత్మ అంటే ఆత్మలో నిలిచి ఉండు అన్నాడు. నిలిచిన వాడి సంగతి ఏంటి? ఇదంతా ఇతని ప్రయత్నం. నిలిచి ఉన్నవాడు ఏమవుతాడు? ఆత్మలోనే ఎప్పుడు సర్వదా దృష్టి నిలిపినటువంటి వాడు ఏమవుతున్నాడు? బ్రాహ్మణుడు అవుతాడు. ఆత్మ అంటే బ్రహ్మమే, పరబ్రహ్మమే. సో బ్రహ్మజ్ఞానము కలిగిన వాడు బ్రాహ్మణుడు. ఇందాక చెప్పినటువంటి వైదిక కర్మలేంటి? కర్మకాండకు సంబంధించినటువంటి బ్రాహ్మణుడు. సో కర్మకాండ చేయించేవాళ్ళు, చేసేవాళ్ళు ఉంటారు కదా, అది కూడా ఒక వైదిక మార్గమే. కానీ వేదము చెప్పిన తుది లక్ష్యం ఈ పరమాత్మేగా. ఇది తెలుసుకుంటే అప్పుడు నిజమైన బ్రాహ్మణుడు అవుతాడు. అప్పుడు ఇంకా మార్గంలో ఉన్నాడు, కర్మకాండలో, అంతే. ఇలాంటి ఒక స్థితి పొందినటువంటి వాడు విజానత అన్నాడు. అందుకే అంటే స్వరూపమును, ఆత్మను స్పష్టంగా అనుభూతితో ఎరిగినవాడు. మరి వాళ్ళకి ఈ వేదాలు ఇవన్నీ ఏమిటి? అవన్నీ వాళ్ళకి ఉపయోగం ఉండదు.
దాన్ని ఆచరించవలసిన ఉపయోగం లేదంటే ఆచరించవలసిన అవసరం లేదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏమిటది? ఉదపాని అంటే నీటిని నింపుకొని మనం ఉంచుకుంటాం కదా, అలాంటి కొన్ని పరికరాలు. అంటే కుండ కానీ, డ్రమ్ము కానీ ఇలాంటివి. అవునా? నీటిని నిలుపుకు ఉంచుకునేవి ట్యాంకు కానీ ఇలాంటివి. ఇవి అవసరమే, నీరు నింపి ఉంచుకోవాలి కాబట్టి. ఎంతవరకు అవసరం? నీరు దొరకనంత కాలం. మనకి బాగా ఇదంటే బాగా నీరు దొరికిందంటే సర్వత సంప్లుతోదకే, అంతా నీరే నిండిపోయింది అనుకోండి, మంచి వర్షాలు వచ్చేసి మన చెరువులు బావులు అన్ని బాగా నిండిపోయి ఎంత బాగుంది అనుకోండి, అప్పుడు మనం భయపడి నీటిని నిల్వ ఉంచుకోక్కర్లే. ఎందుకు? ఓ నీరు బాగా ఉందండి. అలాగా ఆత్మానుభూతితో హృదయములో ఆత్మతత్వంలో రమించేటువంటి వాడికి ఇంకా శాస్త్రాలు ఎందుకు అవసరం లేదు. దాంట్లో ఇప్పుడు ఈ మానవుడు చేసే చిన్న చిన్న కర్మలు ఏమిటి? కర్మ ఫలితాల కోసం ఆశించి ఏవైతే సత్కర్మలే అనుకోండి, ఈ సత్కర్మలు పుణ్యకర్మలు ఆచరించడం అన్నీ అక్కడ వాటిలో లీనం అయిపోతాయి. అంటే ఇవన్నీ చేస్తే ఎంత ఫలితం, దానికంటే మించిన ఫలితాన్ని పొందుతాం, అంత ఆనందాన్ని పొందుతాం. సామాన్యుడికి ఏంటి? ఓ చిన్న పని చేస్తే అబ్బా నాకు ఎంత హాయిగా ఉందో, తృప్తిగా ఉందని అంటాడు ఓ కర్మ చేసి కదా. అలా ఎన్నో చేస్తూనే ఉంటాడు, విశ్రాంతి లేదు. కాసేపు బాగుంటుంది, తర్వాత మళ్ళీ ఏదో ఒక ఆలోచన మళ్ళీ వెలిసి అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. అవునా? కాబట్టి అదే చెప్పాడు, అన్ని కర్మలు చేసినటువంటి వాడికి అంత పుణ్యం. అన్ని కర్మలు చేయటం ఏంటి అసలు? అన్ని కర్మలు చేసిన వాడు ఎవడో ఉండడు, అంతే. ఎందుకంటే మనసు ఎప్పుడు ఏదో డిమాండ్ చేస్తూనే ఉంటుంది, కాబట్టి దాన్ని ఎక్కడ తృప్తి పడచగలడు? కాబట్టి మనసు కోరికను తృప్తి పడడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకని కర్మలన్నీ ఎక్కడ అంతమవుతాయి అంటే జ్ఞానే పరిసమాప్యతే, జ్ఞానములోనే. అలాంటి జ్ఞానం, ఏ జ్ఞానం? బుద్ధిలో జ్ఞానము కాదు. ఇప్పుడు శాస్త్ర అధ్యయనం ద్వారా, శ్రవణం ద్వారా కలిగే జ్ఞానం ఎక్కడి దాకా వస్తుంది? మహా అయితే బుద్ధి దాకా వస్తుంది. ఇక్కడ విజానత అన్నాడుగా, అనుభవ జ్ఞానం పొందిన వాడికి ఈ కర్మలు అవసరం లేదు, దాని సంబంధమైన శాస్త్రములు కూడా అవసరం లేదు. దాన్ని దాటిపోయాడు. చెప్పాను కదా, పీజీకి వెళ్ళినప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు పిహెచ్డిగా వెళ్ళాడు. అప్పుడు స్కూల్కి వెళ్ళక్కర్లే, కాలేజీకి వెళ్ళక్కర్లే, యూనివర్సిటీకి కూడా ఎప్పుడో ఒకసారి వెళ్తే చాలు. అది సంగతి. అలాగే ఇది ఎవరు? అందుకున్న వాడి సంగతి. ఎందుకంటే అందరూ ఒక రకంగా ఉండరు. వీళ్ళు ఇంకా శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, చదువుకోవాలి, తెలుసుకోవాలి, దృష్టిని కలగటానికి ఆచరణ చెయ్యాలి. ఇతను అనుభవం పొందినవాడు. తను చెప్పి ఇప్పుడు మళ్ళీ దిగొచ్చాడు కృష్ణుడు. కాస్త దిగొచ్చి ఈ కర్మయోగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఒక సిస్టమ్ని మనం ఫాలో అవ్వాలంటే దాన్ని ముందు అర్థం చేసుకోవాలి. మనకు అర్థం కాకపోతే దాన్ని అనుసరించలేం కదా, అవునా కదా? కర్మయోగ దృష్టి కలిగి ఉండు, కర్మయోగం ఆచరించు అని చెప్పాడు. నువ్వు కర్మ ఫలితంలో ఎందు దృష్టి వద్దు అని చెప్పాడు. అవునా? అనగానే వెంటనే బుద్ధి నిరాకరిస్తుంది. ఎందుకు నేను ఆశించకూడదు? ఆఫ్టర్ ఆల్ చేసేది నేనే కదా కర్మ, ఫలితం కోసం కాకపోతే ఎందుకు చేస్తాం? ఆ ఫలితాన్ని ఆశిస్తే తప్పేంటి? ఇన్ని ప్రశ్నలు వేస్తుంది బుద్ధి కదా. అర్థం చేసుకోవాలి, ఎందుకు ఆశించకూడదు, ఎందుకు దానిపైన దృష్టి పెట్టకూడదు అంటే దాని వెనక ఒక ప్రిన్సిపల్ ఉంది. అందుకు చెప్పాడు భగవంతుడు. ఏమిటది? 4 విషయాలు చెప్పారు. కర్మణ్యేవ తే అధికార అంటే కర్మ చేయటం యందు మాత్రమే నీకు అధికారం ఉంది. అంటే అధికారం అంటే ఏంటి? ఇక్కడ పవర్ కాదు, అక్కడ యోగ్యత, అర్హత. అంత మటుకే నీకు జీవుడుగా నీకు అర్హత కర్మ చేయటం యందే. ఫలేషు కదాచన మా ఫలములయందు నీకు అధికారం ఎప్పుడు లేదు. ఎందుకు లేదు? ఫలితం కర్మ చేయటం అంటే అధికారం ఉన్నప్పుడు ఫలితం ఎందు కూడా అధికారం ఉండి తీరాలి కదా. కర్మయే తర్వాత భవిష్యత్తులో కర్మ ఫలితంగా వస్తుంది కదా అని మీరు చెప్పారుగా, అవునా?
మరి కర్మను ఏం చేసినప్పుడు ఫలితం నాదే అవ్వాలి కదా. నీదేలే, నీకు వస్తుందిలే, కానీ నీకు దాన్ని ఇలా ఉండాలి అలా జరగాలి అని నిర్ణయించే అధికారం లేదు. కర్మ ఫలితం రాదు అని చెప్పట్లేదు. చూడండి, బాగా గమనించాలి. కర్మ ఫలితము వస్తుంది, నిన్ను చుట్టుకోకుండా, నువ్వు బంధానికి గురి కాకుండా ఉండాలి కదా, అది ముఖ్యం. అవునా? కానీ ఫలితం ఇలా అలా ఉండాలని నువ్వు డిసైడ్ చేయలేవు, సాధ్యము కాదు నీకు. ఎందుకని? ఇప్పుడు కర్మ ఫలితానికి కొంత ఇంటర్వెల్ అనేది ఉంటుంది. ఇంటర్వెల్ అంటే తెలుసు కదా, కొంత సమయం విరామం ఉంటుంది. ఇప్పుడు చేస్తే కర్మ, దాని ఫలితం ఎప్పుడో భవిష్యత్తులో వస్తుంది. ఆ భవిష్యత్ అనేది ఎంత దూరం, ఎంత దగ్గర అనేది మనం డిసైడ్ చేయలేం, కర్మను బట్టి ఉంటుంది. ఇప్పుడు కాఫీ తాగాము, కాఫీ తాగితే చల్లగా ఉన్నప్పుడు కాఫీ తాగితే దాని యొక్క ఫలితం ఎప్పుడు తెలుస్తుంది? వెంటనే తెలుస్తుంది. వేడి వేడిగా కాఫీ బాగుందండి, దానికి ఒక యుగం కావాలా, అది మరో జన్మ కావాలా, వారం రోజులు కావాలా? అక్కర్లే, చిన్నవి అయినా ఇది భోగం, ఇది కొన్ని అవసరం సంథింగ్. కర్మ అంటే మనం కావాలని చేసే కర్మలు, బుద్ధితో ఆలోచించి చేసే కర్మలు ఉన్నాయి చూసారా, అవి. వాటి ఫలితం ఎప్పుడు వస్తుంది? ఆ కర్మని బట్టి వస్తుంది. ఇప్పుడో ఎప్పుడో మనకు తెలియదు, ఎప్పుడో వస్తుంది. అంటే మధ్యలో విరామం ఉంది కదా, ఈ మధ్యలో వీడు ఉంటాడో పోతాడో తెలియదు. ఈ కర్మ మరో జన్మలో రావచ్చు ఫలితం. అవునా? కాబట్టి ఎప్పుడో చేసినటువంటి ఫలితాలు ఇప్పుడు రావచ్చు. అందుకని మనం ఇతమిత్తంగా దీనికి ఇదే వచ్చింది, దీనికి ఇదే వస్తుందని మనకు తెలుసుకోగలమా? లేదు, తెలుసుకోలేము. ప్లస్ నిర్ణయం చేయలేము. ఎందుకంటే ఒకసారి కర్మ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రిపేర్ చేయలేడు. ఆ ఫలితం ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో వస్తుంది, దాన్ని ఇప్పుడు సరి చేయలేడు. ఎప్పుడో చేసిన ఫలితాలు ఇప్పుడు నేను అనుభవిస్తుంటే ఆ ఫలితాలు నేను నిర్ణయిస్తాను? అయిపోయింది, చేసేసాను, దాన్ని ఇప్పుడు అనుభవించి తీరాలి కదా. ఇప్పుడు నేను చేస్తున్నా, ఏమంటే ఇప్పుడు నేను చేసే కర్మలు తర్వాత అయినా నాకు ఫలితాలు వస్తాయి కదా, అది కూడా నా చేతిలో లేదా? నిర్ణయం లేదు. అనుకున్నది అనుకున్నట్టుగా ఎప్పుడు జరగదు. అందుకే అన్నారు ఏమిటి, మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. మనిషి అనుకుంటట ఇలా ఇలా అని, దైవం ఏం చేస్తుంది? దాన్ని ఇచ్చేస్తుంది, తిప్పి కొడుతుంది. దేవుడికి ఏం పని లేదా? మనం అనుకున్నవన్నీ కాదంటమైన ఆయన పని. రకరకాలు అడుగుతారు. నేను అనుకున్నది అనుకున్నట్టు చేస్తే ఏమవుతుంది ఆయన కాస్త? దైవం అంటే ఇక్కడ దేవుడు ఏదో అన్ని మ్యానిపులేట్ చేస్తాడని కాదు, మన కర్మ మనకే వస్తుంది, మ్యానిపులేషన్ ఏమి జరగదు అక్కడ. దాన్ని మార్చడు, ఎగ్గించడు, తగ్గించడు ఆయన, మంది మనకే వడ్డింపబడుతుంది. అంటే దీన్ని ఏమన్నారు? ప్రారంధ కర్మ ఫలితం. ప్రారంధం ఎవరిది? నేను చేసుకున్నదే కదా, నేను చేసుకుంది మరి నాకే వడ్డించబడుతుంది కదా, ఇంకెవరికి వడ్డిస్తాడు? ఇంకెవరికి పోతుంది? పోస్ట్ మ్యాన్ అయినా రాంగ్ అడ్రస్ కు ఉత్తరం ఇస్తాడేమో కానీ ఈ కర్మ ఫలితాలు మన రాంగ్ అడ్రస్ కు మనకే వస్తాయి. అవునా కదా? ఆ ఫలితం వస్తుంది, రాకుండా ఉండదు. కాకపోతే నీవు నిర్ణయించలేవు, ఇలా జరగాలి అలా జరగాలి, ఇలాగే జరగాలి అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మధ్యలో టైం గ్యాప్ ఉంది కదా. నేను కర్మ చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో విఘ్నాలు రావచ్చు, ఆటంకాలు రావచ్చు. అవునా కాదా? ఈ ఆటంకాలు, ఈ విఘ్నాలు, రకరకాలైన ఇన్ఫ్లుయెన్సెస్ ఏవైతే ఉంటాయో, ప్రభావములు, వాటి అన్నిటినీ కలుపుకొని కర్మ ఫలితం వస్తుంది. అన్నిటిని కలుపుకొని. నేను చదివానండి, బాగా చదివాను, పరీక్షకు కూర్చున్నా. నేను బాగా చదివినంత మాత్రం చేత రాస్తానని ఏమి నమ్మకం లేదు. ఎందుకు? చదవడం వరకు నా పని. సో రాయడంలో కూడా ఏమవుతా, ఆ టైంలో మైండ్ అక్కడ క్లిక్ అవ్వద్దా? మన మైండే ఏదో మైండ్. అవునా కాదా? ఏమిటో అది పరీక్ష తర్వాత బయటకు వదిలే, అయ్యో నాకు ఇది ఆన్సర్ తెలిసే నేను వదిలేశానంట అనేవాళ్ళు లేరా?
క్వశ్చన్ ఒకటైతే ఆన్సర్ రాసేవాళ్ళు ఒక లేరు, బాగా చదివాడు వీడు. ఆ టైంలో ఈ బుద్ధి పనిచేయొద్దా? సరే వీడి బుద్ధి బాగానే పనిచేసేది, అది ఇదేవాడి బుద్ధి పనిచేయొద్దా? సక్రమంగా వాడు మూడ్స్ బాగుండాలి, ఆ పేపర్ దిద్దేవాడు. ఈ లోపల ఏమిటో రకరకాలు జరిగిపోదు. ఈ పేపర్ను మార్చి ఇంకో వాడికి పెడతాట, ఈ ఆన్సర్ పేపర్ ఇంకోటికి మారుస్తాట. అలాంటివి ఎన్నో జరుగుతున్నాయట మోసాలు. అలా జరిగితే మళ్ళీ ఏమైంది, ఏమిటో ఎందుకైందో నాకు రాలేదా? అవునా? ఎన్ని ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి ఇందులో. ఒక కర్మ ఫలితముగా రావడానికి మధ్యలో నేనొక్కడనే బాధ్యుడిని కాదు కదా, మిగతావన్నీ కూడా కలుపుకొని వస్తుంది మనకి. ఆ ఫలితం నువ్వు ఇది అని నిర్ణయించడానికి వీల్లేదు. ఇప్పుడు రామాయణంలో చూడండి, రాముడు పట్టాభిషిక్తుడు కావాలి, అయోధ్యలోనే ఉన్నాడు, దశరథుడు నిర్ణయించాడు, అందరూ ఆమోదించారు, ఎవ్వరు ఎదురు చెప్పలేదు. తెల్లవారితే పట్టాభిషేకం. ఏమైపోయింది? ఆ కైకే ఒకటి కోరింది, ఆ మంత్రం ప్రేరేపించింది, అదే కట్టుబట్టు, ఆ పట్టుబట్టలు విడి చేసి బట్టలు కట్టుకొని వెళ్ళిపోయాడు ఆయన. అక్కడ ఒక పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఇది ప్రారంధమే అంటాడు రాముడు. ఇది ప్రారంధమే, దైవం, దైవ విలసితం. దైవం అంటే ఇక్కడ అర్థం ప్రారంధమే, అంతే తప్ప ఈశ్వరుడు కాదు. ఈశ్వరుడు మాత్రం ఏం చేస్తాడు? ఈశ్వరుడు మాత్రం ప్రారంధంలో ఏదైతే ఉందో అదే ఇస్తాడు. ఆయన మార్చడు మన ప్రారంధాన్ని, తలరాతని మార్చడు. డిస్ట్రిబ్యూటరే ఆయన. ఎవరు? భగవంతుడు. మనం మ్యానుఫ్యాక్చరర్స్. కర్మని చేస్తూ ఫలితాన్ని మనమే ఇది చేస్తున్నాం. ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తాడు సమాన ఏది ఉందో ఎంత ఉందో. ఇప్పుడు అర్థమైంది. కాబట్టి కర్మ చేయటం వరకు మనకి ఫ్రీడమ్ ఉంది, అర్హత ఉంది. ఫలితముల యందు ఎప్పుడూ లేదు. అందుకే నువ్వు వదిలేరా అన్నాడు. నీకెలాగో దానిపైన అధికారం లేదు కదా, అందుకని ఏం చేయాలి? వాటిని నీకు అధికారం లేని దాన్ని పట్టుకుంటే మాత్రం వస్తుందే. కాబట్టి కర్మఫలాన్ని వదిలే. ఇది చాలా ఇంటెలిజెంట్ స్టేట్మెంట్. అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది. ఎందుకు వదలాలి అనే దానికి ఇప్పుడు అర్థమైందా? నీకు నిర్ణయించే హక్కు లేదు, నువ్వు నిర్ణయించలేవు, కాబట్టి ఎందుకు పట్టుకోవడం? వదిలే. కృష్ణార్పణం, వదిలే. ఎలా వదిలేయాలండి? ఏదో నీళ్ళైతే వదులుతా, నువ్వుల నీళ్ళు, కర్మ ఫలితాలను ఎలా వదలాలి చెప్పండి? ఫలితాలను ఎలా వదలాలి? మనసుతోనే వదలాలి, అంతే కదా. పట్టుకునేది మనసే కాబట్టి మనసుతో వదలాలి. ఎలా వదలాలి? కాబట్టి అర్పణ బుద్ధి అనేది ఒకటి మనకి ఏడులాగా ఇచ్చారు. ఏమండి? ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి. ఆయనకు అర్పించే, నీవు క్లెయిమ్ చేయక్కర్లేదు, అర్పిస్తే అదొక భక్తిపరమైనటువంటి ఓ సూచన. వదిలేయాలంటే ఏం చేయాలి? అప్పుడు మనసు పట్టుకోకుండా ఉండాలంటే నువ్వు అర్పణ చేసి, ఒక ఉన్నత లక్ష్యం పెట్టుకుని అర్పణ చేసి చెప్పి, మా కర్మ ఫలహేతుర్భూ. మరి ఇంకో సూచన ఇచ్చాడు. ఏమని? ఈ బుద్ధి తొందరగా ఒప్పుకోదు కదా, ఫలితం మీద నీకు నిర్ణయం చేసే హక్కు లేదు అన్నప్పటికీ ఇది పట్టుకోవాలనుకుంటుంది. అందుకని మళ్ళీ వార్నింగ్, కర్మ ఫలితానికి నువ్వు కారణము కావద్దు. ఎందుకని చెప్పాడంటే, కారణం అవుతాడు మనిషి దాన్ని కోరుకోవటం చేత, ఆశించటము చేత, తర్వాత ఊహించటము చేత, భావించటము చేత ఏమవుతున్నాడు? కర్మ ఫలితానికి తాను కారకుడవుతాడు. కాబట్టి ఈ బుద్ధిలోంచి తీసేయాలి దానిపైన ఉండే ఆసక్తి. తీసేస్తే ఏమవుతుంది? కారకుడు కాడు. కర్మ ఫలితానికి కారకుడు అవుతే ఏమవుతుంది? వచ్చి చుట్టుకుంటుంది, వచ్చి పట్టుకుంటుంది, అది బంధిస్తుంది మనిషిని. అందుకని చెప్పాడు. మరి ఎట్లా చేయాలండి నేను ఇంత కర్మ? ఎలాగంటే, నువ్వు ఫలితమును ఆశిస్తూ ఉన్నంతసేపు నీకు రెండే ఆప్షన్స్. ఏంటి? అది ప్లస్ మైనస్ అవుతుంది. అంటే సఫలము విఫలము అవుతుంది, అంతే కదా. జనరల్ గా సఫలం అయినప్పుడు నేను చేశాను అనుకుంటాడు, అంతే కదా, నాదే అనుకుంటాడు. కాబట్టి అది బంధమే. అదొక మళ్ళీ లోపల ఏమవుతాయి? దానికి సంబంధించిన సంస్కారాలు ఏర్పడుతుంది. డిపాజిట్ అయిపోవట్లే. నేను పెట్టుకొని, నాది కోరిక పెట్టుకొని చేశాడు, వచ్చింది. ఇంకా పెరుగుతాయి వాసనలు, తగ్గవు.
బ్యాలెన్స్ లేకపోతే. అవునా? అందుకని ఏం చేశాడు, నీవు దానికి కారకుడు కావాలి. మానసికంగా ఇది నేను చేశాను, ఇది రావాలి అనేటువంటి కోరికతో నువ్వు ఆశతో చేస్తే కారకుడు అవుతావు. మా కర్మ ఫల హేతు, కారణం. కారణం అయితే దాని యొక్క ఫలితం అనుభవించి తీరాలి. బంధం నీకు చుట్టుకుంటుంది. అలా అని చెప్పి కర్మ చేయకుండా ఉండద్దు. వెంటనే బుద్ధి అంగీకరించదు. కర్మ ఫలితం పైన నాకు అధికారం లేదంట, నేను కర్మ మాత్రం చెయ్యాలట. కర్మ ఫలితం కోరుకోకూడదట కదా. అందుకని నేను ఎందుకు చెయ్యాలి, నాకేం పట్టింది. నువ్వు ఎందుకు చెయ్యాలంటే, ఎందుకు చేయాలి, లోపల సంస్కారములు క్షయం చేసుకోవడానికి కర్మ చెయ్యి. అంతేనా? అది కర్మ మానితే ఏమవుతుంది అని ఓ ప్రశ్న. మానితే ఏమవుతుంది? అకర్మని సంగ అంటే కర్మ మానాలని నువ్వు అనుకోవద్దు. చాలా మటుకు మైండ్ ఏం చేస్తుంది తెలుసా, ఏ బాధ్యతలు లేకుండా ఎంత హాయో, ఫ్రీ ఫ్రీ. ఇప్పుడు అందరూ అదే. బాధ్యతలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. బాధ్యత అంటే బరువు కదండి. కర్మ అంటే మరి ఏదో ఒక రకమైన బాధ్యత ఉండాలిగా. కర్మ అంటే అది సరిగ్గా చేయాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి బాధ్యతలు లేకుండా ఫ్రీ ఏం కాదు. మైండ్ నుంచి ఫ్రీగా ఉండగలవా చెప్పండి? కర్మ లేకుండా ఫ్రీగా ఉండాలనుకుంటు నీ మనసు నుంచి నువ్వు ఫ్రీగా ఉండగలవా? ఏ ఫ్రీడము? మనసుకు బానిసయ్యి ఏమవుతున్నాడు, కర్మ వద్దు అనుకుంటున్నాడు కదా. ఎందుకు? బరువు కాబట్టి. అందుకని అకర్మణి అంటే కర్మలు మానాలనుకోవద్దు. మానితే అది ఒక రోగం అవుతుందంట. ఎందుకు? వాసనలు క్షయము కావుగా. వాసన క్షయాన్ని అడ్డుకుంటున్నాం మనం. వాసన క్షయం అడ్డుకుంటే ఏం జరుగుతుంది? కర్మలు మానేస్తే లోపల ప్రెషర్ పెరుగుతుంది. అది ఖర్చు కావాలి. ఖర్చు కావడానికి ఈ శరీరం వచ్చింది. అవునా కదా? అది బయటికి వెళ్ళిపోవాలి. వెళ్ళాలంటే ఏం చేయాలి? కర్మ చేసి తీరాలి. 3వ అధ్యాయంలో మళ్ళీ స్పష్టంగా చెప్తాడు భగవంతుడు. ఇప్పుడు డాట్స్ అండ్ డాషెస్ లో చెప్పేశాడు. అవునా? క్షయం కావడానికి చేయాల్సిందే. ఈ శరీరం వచ్చిందే దానికి. కాబట్టి ఏం చెయ్యాలో దీని ద్వారా అది జరగాలి. సో 4 విషయాలు చెప్పాడు. తర్వాత ఒక సూచన. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కర్మని ఆచరించాలి. చూడండి 48 చదివామా? యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ. బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః. సరే, ఇంత కర్మ ఫలితాలు ఎందుకు ఆసక్తి ఉండకూడదు అనేది వివరించి, కర్మలు మానాలని కూడా నువ్వు అనుకోవద్దు అని చెప్పి, కురు కర్మాణి కర్మని చెయ్యి. ఎలాగా? యోగస్థ, యోగములో నిలిచి కర్మల్ని చెయ్యి. ఏంటి? యోగములో నిలిచి కర్మల్ని చెయ్యి. యోగం అంటే ఏంటండి బాబాయ్? ఇందాక చెప్పాడే ఏమిటండి? సమంగా ఉంచుకోవడం. దేంట్లో? జయాపజయాలు, లాభ సమీకృత్వ అన్నాడు కదా. ఈ ద్వంద్వ పరిస్థితుల్లో చలించకుండా సమముగా చేసుకోవటమే కర్మక్షేత్రంలో యోగం. యోగస్థ కురు కర్మ. ఈ యోగంలో నిలవాలంటే ఏం చేయాలి? సంగం త్యక్త్వా, అది ముఖ్యం. సంగం అనేది వదలాలి. సంఘం వదలటం కాదు,
సంఘాన్ని వదలడం అంటే ఏంటి? ఎవరితో మాట్లాడకుండా, ఎవరు లేకుండా ఒంటికంటి రామలింగం లాగా ఉండటం. అది కాదు చెప్పింది. సంఘం, సంఘం అంటే ఏంటి? మానసికమైనటువంటి ఏమంటారు, అటాచ్మెంట్, పట్టుకొని ఊగులాడడం, తగులుకోవడం అంటారు. ఈ మనస్సు కాసేపు ఏదైనా ఒక దానిపై నిలిచింది అనుకోండి, పట్టుకుంటుంది. కర్మ చేస్తున్నంతసేపు మనస్సుకు, చేసే ముందు, చేసేటప్పుడు, చేసిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తుంది. ఏమిటి? ఆ ఫలితాన్ని గురించి ఆలోచించడం. ఫలితం పైన మనిషికి ఏముంటుంది? రాగం. రాగం అంటే దానిపైన కోరిక, ఆసక్తి ఉంటుందా లేదా? విచిత్రం ఏంటంటే తాను చేసే కర్మేమో బాగా చేయాలనుకోడు, కానీ ఫలితం మాత్రం ఇంత రావాలి. ఎఫిషియెంట్ గా చేయాలనుకోడు, సఫిషియెంట్ రిజల్ట్ మాత్రం కావాలి. ఓయ్ నువ్వు ఎఫిషియెంట్ గా చేయి, నీ రిజల్ట్ సఫిషియెంట్ గానే వస్తుంది. ఇక్కడ ఈ ఎఫిషియన్సీ అంటే కర్మ బాగా చెయ్యాలి, చెయ్యటం అనేటువంటి ఇది జరగాలంటే ఏమిటి? సంఘాన్ని వదలాల్సిందే. అది అర్థం కాదు చాలా మందికి. అందుకే భగవద్గీతలోనే ఇవి అర్థం అవుతాయి. యోగంలో నిలవాలి అంటే ఈ సమత్వములో నిలుపుకోవాలి. సమత్వం నిలవాలంటే సంఘం ఉంటే సమత్వం వస్తుందా? సంఘం అంటే అటాచ్మెంట్ దేంతో? కర్మ ఫలితంతో తగులుకుందనుకోండి మనస్సు, అప్పుడు సమత్వం అనేది వస్తుందే? సమంగా స్వీకరించడం రాదు. అందుకని వదలమన్నాడు అటాచ్మెంట్ కదా. సమత్వంలో నిలవాలంటే కర్మ ఫలితం యందు ఆసక్తిని పట్టుకొని వేళ్లాడొద్దు. ఎందుకు? నీకు అర్హత లేదు, నీకు యోగ్యత లేదు, నీకు అధికారం లేదు, ఎందుకు పట్టుకుంటావు? చెప్పాడు కదా, కర్మణీయేవతే అధికారం మా ఫలేషు అని చెప్పాడు కదా. నీకు లేనప్పుడు ఎందుకు పట్టుకోవడం? అప్పుడు నీ బుద్ధి ఏమవుతుంది? సమత్వంలో ఉండదు కదా. సమత్వాన్ని కోల్పోతే ఎందుకు? ఆలోచిస్తున్నంతసేపు ఫలితాల గురించి, కర్మ మీద దృష్టి ఉండదు. ఫలితాల గురించి ఆలోచిస్తుంటే కర్మ చెడిపోవట్లా? అవునా? కర్మ మీద దృష్టి పోవట్లా. నేను ఈ వ్రతం చేస్తున్నా, ఈ వ్రతం చేస్తున్నా, నాకు దేవుడు ఏమి ఇస్తాడు, ఏం జరుగుతుంది అంటే నీ మైండ్ ఎక్కడ పోయింది? అప్పుడు ఫలితం పైన పోయింది, చేసే పూజ మీద లేదు. నేను పరీక్ష రాసా, నా రిజల్ట్ ఏమొస్తుందో, ఎట్లా జరుగుతుందో అనుకుంటే అప్పుడు రాసేది చెడిపోవట్లా. మన దృష్టి ఏమవుతుంది? చెదిరిపోతుంది. అవునా కదా? వ్యవసాయాత్మిక బుద్ధి ఉండదు అక్కడ. ఈ మనస్సు ఏం శక్తి అండి, దానికి రకరకాలుగా ఊహించుకుంటుంది. అది పాజిటివ్ గాని నెగిటివ్ గాని. ఓసారి పగటి కళ్ళు, ఆహా నేను ఇది చేస్తే నాకు ఇంత లాభం వస్తే అప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలి, ఆహా ఓహో. గాలి మెడలు ఎన్ని కడుతుందో ఊహించు. పగటి కళ్ళు కంటుంది, గాలి మెడలు కట్టదా? కడుతుంది, ఎన్నైనా కడుతుంది. లేకపోతే నెగిటివ్, ఏమవుతుందో, మున్సిపాలిటీ వాడు పర్మిషన్ ఇస్తారో ఇవ్వరో, ఆ కాంట్రాక్ట్ సరిగ్గా కడతాడా కట్టరో, నమ్మటానికే లేదు వాళ్ళ. నెగిటివ్ ఏటో ఒక ఛానల్లోకి పోతుంది. అవునా? భయాలో, బెంగలో, రాబోయేటువంటి ప్రమాదాన్ని తలుచుకొని బాధపడటము ఒకటే రెండా, ఎన్ని రకాలుగా ఊగుతుందో. ఎప్పుడు? ఈ ఫలితం పైన ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దృష్టి దానిపైన పెట్టి రకరకాలుగా ఊహించుకుంటాం. అసలు ఆ ఊహలకు అర్థం కూడా ఉండదు, ఒక్కొక్కసారి అర్థం కూడా ఉండదు కదా. ఇవన్నీ వదలగొట్టుకోవాలంటే సంఘం చెక్క, దానిపైన సంఘమును వదిలితేనే. అందుకు చేసేది చెయ్యి కృష్ణార్పణం. అప్పుడు ఎంత హాయిగా ఉంటుంది అంటే దాని మీద రెండు ఉండదు. ఎందుకు? ఆయనకు అర్పణ చేశాను అంతే. చాలా మందికి ఇది కూడా అంగీకరించదు మనస్సు. ఏమంటే అంత కృష్ణుడికి ఇస్తుంది, నాకేం మిగులుతుంది. పెద్ద డౌట్. బోడి నీ కర్మ ఫలితాలు భగవంతుడు కావాలని చెప్పండి. ఆయన పరిపూర్ణుడు, ఆనంద స్వరూపుడు, నీ కర్మ ఫలితాలు ఆయనకి ఎందుకు? నువ్వు ఇచ్చిన ఆయన పుచ్చుకోడు. మరి ఏమిటి ఇదంతా అంటే మనసుకు ఒక శిక్షణ, సమర్పణ అనేది. ఎందుకంటే మనసు తగులుకోకుండా ఉండడానికి, దాని గురించి మళ్ళీ ఆలోచించకుండా ఉండడానికి.
ఇప్పుడు ఎలాగంటే నేను ఒక వస్తువు మీకు ఇచ్చాను, ఇదిగో మీరు వాడుకోండి అని. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? అది మీది, ఇక మీరు వాడుకోవాలి. నేను అప్పుడు ఇచ్చాను, ఏం చేసేదాన్ని? ఎప్పుడు దాని గురించి ప్రశ్నిస్తుంటే ఇది నువ్వు తీసుకో అంటాడు వాడు. అవునా కాదా? కాబట్టి కర్మ ఫలితాలు భగవంతుడికి సమర్పించావంటే ఇంక దాని గురించి నువ్వు ఆలోచించకూడదు, వదిలేసి అంతే.